వ్యోమా ఆన్లైన్ ఆగస్ట్ 13th కరెంట్ అఫైర్స్ ఇందులో మనం డిస్కస్ చేద్దాం. సో ఆగస్ట్ 11th కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, P5+1 కంట్రీస్ అంటే ఏంటి అని. అది ఆగస్ట్ 12th కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయలేదు, దాన్ని ఇప్పుడు ఒక్కసారి చర్చించి చిన్న అంశమే కాబట్టి డిస్కస్ చేసి వెళ్దాం. P5+1 కంట్రీస్ అంటే ఏమిటి అని అడిగాను అనమాట. ఇవి ఇరాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. P5+1 అనంటే మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న పర్మనెంట్ 5 కంట్రీస్. దీనికి చాలా మంది ఆస్పిరెంట్స్ సరైన సమాధానం చెప్పారు. UNSC లో మనకు 5 పర్మనెంట్ దేశాలు ఉన్నాయి, లైక్ USA, UK, చైనా, ఫ్రాన్స్ అండ్ రష్యా. ఈ 5 శాశ్వత సభ్యత్వము, వీటో అధికారము కలిగి ఉన్న దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో. వీటితో పాటు ఈ +1 నేషన్ ఉంది, అది జర్మనీ. రైట్, మరి ఎందుకు జర్మనీని ఎంచుకున్నారు అనంటే జర్మనీకి సంబంధించిన పెట్టుబడులు చాలా మేరకు ఇరాన్ లో ఉన్నాయి. సో ఇరాన్ పైన ఆంక్షలు కానా విధిస్తే జర్మనీ పెట్టుబడులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జర్మనీ కూడా ఇరాన్ తో ఏదైనా ఒక ఒప్పందానికి రావాలి, మా దేశం కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది అని చెప్పి ఎన్నోసార్లు ప్రస్తావించింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే 5 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో అధికారాన్ని కలిగిన 5 దేశాలతో పాటు జర్మనీ కూడా చేరి P5+1 అగ్రిమెంట్ లో భాగంగా ఇరాన్ తో చర్చలు జరిపింది. అండ్ ఈ చర్చలన్నీ విజయవంతమయ్యాయి. ఇరాన్ పైన ఆంక్షలు తొలగించారు. ఇరాన్ పైన ఆంక్షలు తొలగించినందునే భారతదేశం ఇరాన్ లో చహబర్ పోర్టుని నిర్మించుకోగలిగింది. కానీ ఇంతలోనే ఏకపక్షంగా అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటికి వచ్చింది. ఇది యాక్చువల్ గా సమస్యకు దారితీసింది అనమాట. కాబట్టే ఇరాన్ కూడా మనకు మెల్లిగా దూరమైంది. చాలా కాలం పాటు ఇరాన్, భారతదేశాలు మిత్ర దేశాలుగానే ఉన్నాయి. చహబర్ పోర్ట్ లో సహకరించింది. ఆఫ్ఘనిస్తాన్ కు మనము ఎన్నో గూడ్స్ ను, కమాడిటీస్ ను అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఆహార ధాన్యాలను అవన్నీ కూడా ఇరాన్ చహబర్ పోర్టు ద్వారానే ఆఫ్ఘనిస్తాన్ కు చేరవేస్తూ ఉన్నాం. అలాగే మనకు ప్రపంచంలో రూపాయలు తీసుకొని, భారత కరెన్సీని తీసుకొని పెట్రోల్ అమ్ముతూ ఉండిన ఏకైక దేశము ఇరాన్. కాకపోతే ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతము భారత్ కది పెట్రోల్ ని అమ్మడం లేదు, అంటే భారతే కొనడం లేదనమాట అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో. అయితే ఇప్పుడు ఇరాన్ చైనాకు కాస్త దగ్గరగా ఉంది. సో లాస్ట్ మంత్ లో మనం జరిగిన కరెంట్ అఫైర్స్ లో ఈ అంశాలన్నీ కూడా నేను చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాను, దాన్ని మీరు చూడండి. సో ఇది P5+1 కు సంబంధించిన సమాచారం. జర్మనీ అనమాట +1 కంట్రీ అనేది చాలా మంది ఆస్పిరెంట్స్ తప్పు చెప్పారు, కొంతమంది కరెక్ట్ కూడా చెప్పారు. ఆ 6th కంట్రీ వచ్చేసి జర్మనీ. నా ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న అంశాలు నేషనల్ ఇష్యూస్ లో వచ్చేసి ఒప్పంద వివరాలను వెల్లడించిన నాగాలాండ్ కౌన్సిల్. ఈ సందర్భంగా అసలు నాగా సమస్య ఏంటి, నాగాలాండ్ సమస్య అసలు ఏంటి, మనం స్వాతంత్ర్యం ముందు నుంచి మనకు ఈ ప్రాబ్లం అనేది ఉంది, నాగాలాండ్ అనేది ఉంది. అసలు దీని పూర్వపరాల్ని చాలా క్షుణ్ణంగా చదువుదాం ఈరోజు. అలాగే లెహ్ లో ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హెలికాప్టర్లను మరి భారతదేశం లెహ్ లో మోహరించింది. చైనాతో ఉద్రిక్తతల నడుమ భారతదేశం మన హెలికాప్టర్లను అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. సో ఉపరితలం నుంచి ఉపరితలానికి క్షిపణులను మోసుకెళ్లగలిగే హెలికాప్టర్లు ఇవి. దీనికి సంబంధించిన జీకే బిట్స్ చూద్దాం. అట్లాగే కృషి మేఘ్ ప్రారంభమైంది, ఇది ఏంటి, ఎందుకు ప్రారంభించారు, లక్ష్యం ఏంటి అన్న అంశాలను చూద్దాం. అట్లాగే శాస్త్ర సాంకేతిక అంశాల్లో భాగంగా రామన్ రాకెట్ ఇంజిన్ పరీక్ష ఇది జరిగింది. సో దీనికి సంబంధించిన అంశాలు కూడా చూద్దాం. అట్లాగే మనకు ఆర్ఎస్ పరోడా అవార్డును దక్కించుకున్నారు, స్వామినాథన్ అవార్డును దక్కించుకున్నారు. అలాగే మనకు వార్తల్లో కమలా హ్యారిస్ నిలిచారు, అవార్డుకు సంబంధించిన అంశం కాదు, ఆమె వార్తల్లో నిలిచారు. మనకు అమెరికా ఉపాధ్యక్ష బరిలోకి ఆమె వచ్చారు. ఆ దేశ అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్ ఈమె పేరును ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించారనమాట. సో ఇవి ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే అంశాలు. మొట్టమొదలుగా నేషనల్ ఇష్యూస్ చూస్తున్నాను. నాగాలాండ్ సమస్య మీరు ఇప్పుడు ఏ పేపర్ తిరిగేసినా ఈ నాగాలాండ్ సమస్య మీకు కనపడుతుంది. అసలు ఇదేంటి, దీనికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. నిజానికి ఇప్పుడు సమస్య ఏంటంటే 2015లో ఒక ఒప్పందం కుదిరింది. 2015 అంటే ఆ 5 సంవత్సరాల కిందట.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత మరి ఒక ఒప్పందం కుదిరింది. ఎవరికి? ప్రభుత్వానికి అండ్ NSCN-IM కు మధ్య. అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ దీనికి ఐఎం అని ఉంటుంది అనమాట. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఐఎం అనే ఈ సంస్థకు అలాగే భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అండ్ భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలుగా, ఇంకా చెప్పాలంటే దాదాపుగా 100 సంవత్సరాల పైగా ఉన్న నాగాలాండ్ సమస్యకు ఇది ఖచ్చితంగా ఒక దారి చూపెడుతుంది అని అంతా భావించారు. ఈ ఒప్పందంలో మనకు ఈ NSCN-IM, దీన్ని అబ్రివేషన్ లో రాద్దాం. NSCN-IM అన్నమాట. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, NSCN-IM, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్. ఈ నాగాలాండ్ లో మనకు చాలా గ్రూప్స్ ఉన్నాయి. అందులో కీలకమైనది NSCN-IM. ఈ ఒప్పందంలో అది కూడా భాగంగా ఉంది. సో ఈ ఒప్పందంలో భారతదేశ ప్రభుత్వం తరఫున RN రవి అనే అతను పాల్గొన్నాడు. IPS ఆఫీసర్ అన్నమాట. RN రవి అప్పట్లో IPS ఆఫీసర్. ఆయన ఇప్పుడు కూడా IPS ఆఫీసరే. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. నాగాలాండ్ కు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నారు. సో ఈ భారత ప్రభుత్వం తరఫున ఈ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన వ్యక్తి, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ సంస్థతోటి సంతకం చేసిన భారతదేశం తరఫున వ్యక్తి ఎవరంటే RN రవి, మధ్యవర్తి అన్నమాట. RN రవి. అండ్ మనకు NSCN-IM తరఫున సంతకం చేసిన వాళ్ళు ఎవరు అనంటే మరి చిషిస్ప్రూ ఇద్దరు ఉన్నారనమాట. మెయిన్ వ్యక్తులు ఇద్దరు సంతకం చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరెవరంటే చిసిస్పు ఈయన సంతకం చేశారు ఈ ఒప్పంద పత్రం పైన. అట్లాగే మనకు తుయాన్ గాలెంగ్ మువయ్యా. సో టి మువయ్యా అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈయన కూడా సంతకం చేశారు. ఈ చిషిస్పు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అన్ఫార్చునేట్లీ 2006 లో చనిపోయారు. ఆయన ఈ టి మువయ్యా, 86 ఏళ్ల టి మువయ్యా ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఈ సమస్య ఏంటి అంటే ఈ ఒప్పందాన్ని బహిర్గతం చేయకూడదని కూడా ఒక ప్రొవిజన్ అన్నమాట. ఒప్పందంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. రెండు బాడీస్ కు మధ్య ఒక ఒప్పందం జరిగిందంటే దాంట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి, చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అందులో ఒక నియమ నిబంధన ఏంటంటే ఈ ఒప్పందాన్ని బహిర్గతం చేయకూడదు. రైట్? ఒప్పందాన్ని బహిర్గతం చేయకూడదు. అది కూడా ఒక ఒప్పందంలో ఉన్న ఒక అంశం. కాకపోతే ఎవరైతే మధ్యవర్తిగా ఉన్న RN రవి ఉన్నాడో అతను ఒప్పందంలో మాట్లాడుకునేటప్పుడు ఏమైతే చర్చించుకున్నామో అందులో కీలకమైన పదాలను విస్మరించి డ్రాఫ్ట్ ను తయారు చేశాడు అని ఆరోపణ చేస్తూ ఇది మాకు కుదిరిన నిజమైన ఒప్పందము అని చెప్పి మువయ్యా వర్గము దీన్ని బహిర్గతం చేసింది. కీలక పదాన్ని తొలగించి మాకు అన్యాయం చేశారు అని చెప్పి తాజాగా ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు మనకు ప్రాబ్లం అన్నమాట. అంటే గవర్నమెంట్ కి NSCN-IM కు ఒప్పందం కుదిరింది. ఒప్పందం బహిర్గతం చేయకూడదన్నది కీలకాంశము. కానీ NSCN-IM బహిర్గతం చేసింది. కారణం ఏంటంటే ఒప్పందంలో కీలక అంశాలను విస్మరించి డ్రాఫ్ట్ ను విడుదల చేశారు అన్నది ఆరోపణ. ఇప్పుడు మనం అసలు నాగా సమస్యలకు వెళ్దాం అన్నమాట. ఇప్పుడు ఇది నేపథ్యం అన్నమాట. ఇది చర్చించడానికి మనకు ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసింది నేపథ్యం మాత్రమే. సో 1881 నాగా కొండలు బ్రిటిష్ ఇండియాలో భాగమయ్యాయి. సో 1881 అనంటే అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పడలేదు. 1885 లో మనకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. మరి బ్రిటిష్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలో అప్పుడు మనకు రెండు రకాల భూభాగాలను మనము చూడొచ్చు అన్నమాట. రెండు రకాల భూభాగాలను చూడొచ్చు. సో ఒకటి బ్రిటిష్ ఇండియా, రెండోది స్వదేశీ సంస్థానాలు లేదా ప్రిన్స్లీ స్టేట్స్.
ప్రిన్స్లీ స్టేట్స్ లేదా స్వదేశీ సంస్థానాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ ప్రాంతం ఒక స్వదేశీ సంస్థానం, నిజాం పాలనలో భాగంగా ఉండింది. ఆంధ్రప్రదేశ్ అనేది బ్రిటిష్ ఇండియాలో భాగం, ఎందుకంటే అప్పుడు మద్రాస్ లో భాగంగా ఉండింది, బ్రిటిష్ పాలన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతాన్ని. ఇట్లా రెండు ప్రాంతాలు ఉన్నాయన్నమాట. బ్రిటిష్ ఇండియా అంటే ఏ ప్రాంతం అయితే నేరుగా బ్రిటిష్ పాలనలో ఉందో అది బ్రిటిష్ ఇండియా. ఏ రాజ్యం అయితే మరి స్వదేశీ రాజుల చేతిలో ఉందో, స్వదేశీ రాజులను పాలకులుగా కలిగి ఉందో అది స్వదేశీ సంస్థానం లేదా ప్రిన్స్లీ స్టేట్ అని చెప్తాం అనమాట. రెండు భౌగోళిక ప్రాంతాలు అప్పుడు మనకు ఉంటాయి. సో మరి 1881 లో నాగా కొండలు ఏమయ్యాయి, బ్రిటిష్ ఇండియాలో భాగమయ్యాయి అన్నమాట. అంటే ఇంకా నేరుగా బ్రిటిష్ దాన్ని పాలన చేస్తూ ఉంది. సో అయితే ఇది నాగా ఉండే ఆ ట్రైబ్స్, గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళందరూ ఒక్కటై 1918 సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనము, బ్రిటిష్ ఇండియాలో భాగమైంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు 4 సంవత్సరాల ముందు బ్రిటిష్ ఇండియాలో భాగమైంది నాగాలాండ్. మహాత్మా గాంధీ 1915 లో ఇండియాకు వచ్చారు, ఈజీగా గుర్తుంటుంది. 1915 మహాత్మా గాంధీ వచ్చిన 3 సంవత్సరాలకు 1918లో నాగా క్లబ్ ఏర్పడింది. నాగా క్లబ్ ఏర్పడింది. సో ఈ నాగా క్లబ్ ఏం కోరుతుందంటే పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తిని కోరింది. కంప్లీట్ ఆటోనమస్ అంటే మా ప్రాంతాన్ని మేమే పాలించుకుంటాం, మీకెవ్వరికి సంబంధం లేదు అని చెప్పి కోరుకుంటుంది అనమాట. బ్రిటిష్ ఇండియా నుంచి వేరుగా మమ్మల్ని ఉంచండి, మమ్మల్ని భారత్ లో కూడా భాగం చేయకండి అని కోరుకుంది. 1929 లో ఇదే డిమాండ్ తో సైమన్ కమిషన్ ను కూడా కలిసింది. సైమన్ కమిషన్ మీరు మోడర్న్ హిస్టరీలో చదువుతారు. సో మీరు ఇన్ కేస్ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతే మమ్మల్ని మాత్రం భారత్ లో కలపకండి, మా ఉనికి వేరు, మా ఐడెంటిటీ వేరు, మా చరిత్ర వేరు, మా లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, భారత్ తో కలపకండి అని చెప్పి నాడు సైమన్ కమిషన్ ను ఈ నాగాలాండ్ ప్రజలు, నాగా క్లబ్ మొత్తం అందరు కలిసి కోరారనమాట. అయితే 1946లో, సో అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు, 1946లో నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడింది. నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడింది. ఇంకా ఇక్కడి నుంచి ఇది క్రియాశీలక పాత్ర పోషించింది అనమాట. నాగా నేషనల్ కౌన్సిల్ 1946 లో ఏర్పడింది. అంగిమా జాఫు ఫిజో దీనికి నేతృత్వం వహించారు. సో చాలా కీలకమైన నేత అంగమా జాపు ఫిజో దీనికి నేతృత్వం వహించారనమాట. అంగమా జాఫు ఫిజో నేతృత్వం వహించారు. సో అయితే ఈ నాగాలాండ్ మేము ఒక స్వతంత్ర దేశము అని చెప్పి ఆగస్టు 14, 1947 లో ప్రకటించింది. అంటే భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించడానికి ఒక్కరోజు ముందే ఆగస్టు 14, 1947 నాడు ఏమని చెప్పింది, మాది ఒక స్వతంత్ర దేశము, ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్పింది. స్వతంత్ర దేశం, మాకు భారత్ తో సంబంధం లేదు అని చెప్పేసింది అనమాట. ఆగస్ట్ 14, 1947 మనకు తెలిసిందే పాకిస్తాన్ ఏర్పడింది. అలాగే నాగాలాండ్ కూడా ఏం చెప్పింది, మాదొక స్వతంత్ర దేశము అని చెప్పి ప్రకటించింది. రైట్. సో మరి అంతకుముందే మనకు 1947 జూన్ లోనే, ఇది ఆగస్ట్ లో ప్రకటన చేశారు, 1947 జూన్ లోనే అప్పుడు అస్సాం గవర్నర్ గా అక్బర్ హైదరీ ఉండేవాడు. అక్బర్ హైదరీ, నిజానికి మనకు నాగాలాండ్ అనే స్టేట్ ఒక స్టేట్ లేదు, ఒక రాష్ట్రం అనేది లేదు. నిజానికి చాలా ఈశాన్య రాష్ట్రాలు అప్పట్లో అస్సాంలో భాగంగా ఉన్నాయి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అస్సాం అన్నమాట. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే సిక్కిం తప్ప మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్ని కూడా అస్సాంలో భాగంగా ఉండేవి. అప్పుడు చాలా పెద్ద రాష్ట్రం అస్సాం అనేది, అప్పుడు అస్సాంలో భాగంగా ఉండేది. 1947 లో అస్సాంకు గవర్నర్ గా మనకు అక్బర్ హైదరీ అని ఉండేవాడు. సో ఈ అక్బర్ హైదరీ ఏం చేశారంటే నాగా నేషనల్ కౌన్సిల్, ఇక్కడ మీకు 1946 లో నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పడిందని చెప్పిన ఎన్ఎన్సి, ఈ నాగా నేషనల్ కౌన్సిల్ తో చర్చలు జరిపారనమాట. రైట్. జూన్ లో చర్చలు జరిపారు. నాగా నేషనల్ కౌన్సిల్ లో ఆయన చర్చలు జరిపారు. ఈ నాగా నేషనల్ కౌన్సిల్ లో కొంతమంది మితవాదులు ఉండేవాళ్ళు. సో ఎక్కడైనా ఉంటారు, ఒక ఉద్యమం జరుగుతుంటే అందులో అతివాదులు ఉంటారు, మితవాదులు ఉంటారు. ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్ అంటే
కొంచెం అగ్రెసివ్ గా ఉందామనే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లో కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యని సానుకూలంగా పరిష్కరించుకుందాం అనే ఒక వర్గం ఉంటుంది, మితవాదులు. ఆ మితవాదులతో ఆయన చర్చలు జరిపారనమాట. సో వీళ్ళతో ఒక 9 అంశాల పైన అంగీకారం కుదుర్చుకున్నాడు. అక్బర్ హైదరీ అనే ఆయన నాగా నేషనల్ కౌన్సిల్ తో మాట్లాడి 9 అంశాలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందాన్ని అంగమా జాఫు ఫిజో తిరస్కరించాడు. రైట్. సో తిరస్కరించి 1947 ఆగస్టు 14 నాడు స్వతంత్ర దేశం మాది అని ప్రకటించాడు. అంతేకాదు ఆయన మరికొంత అగ్రెసివ్ గా వ్యవహరించాడు. 1952 మార్చ్ 22న 1952 మార్చ్ 22న నాగా ఫెడరల్ గవర్నమెంట్ అనే ఒక గ్రూపును నాగా ఫెడరల్ ఆర్మీ దీన్ని ఏర్పాటు చేశాడు. నాగా ఫెడరల్ గవర్నమెంట్, నాగా ఫెడరల్ ఆర్మీ. ఫెడరల్ అంటే సమాఖ్య, నాగా ఓకే సమాఖ్య ప్రభుత్వము, నాగా సమాఖ్య ప్రభుత్వము, నాగా సమాఖ్య సైన్యము అని చెప్పి పెట్టారు. సమాఖ్య అంటే డివైడ్ అయి ఉంటుంది అని అర్థము. సో మనది ఫెడరల్ కంట్రీ, సమాఖ్య దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అన్నమాట. సో ఇట్లా నాగా ఫెడరల్ గ్రూప్, నాగా ఫెడరల్ ఆర్మీని ఫిజో ప్రారంభించాడు. ఎందుకంటే నాగా నేషనల్ కౌన్సిల్ లో ఆ ఒప్పందంలో ఈయన భాగంగా లేడు. ఆ ఒప్పందాన్ని 9 అంశాలతో కూడిన ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించాడు ఫిజో. దీంతో ఈయన అగ్రెసివ్ గా ఉండడంతో భారతదేశం ఏం చేసింది, భారత కేంద్ర ప్రభుత్వము 1958లో సైన్యాన్ని పంపి ఈ తిరుగుబాటును అణిచివేసింది. రైట్. 1958లో సైన్యాన్ని పంపి తిరుగుబాటు ఏదైతే ఉందో ఆ తిరుగుబాటును అణిచేసింది. దీంతో ఏమైంది, మళ్ళీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి డిసెంబర్ 1 1963న నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ కోరికను మన్నిస్తూ ముందైతే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి నాగాలాండ్ రాష్ట్రాన్ని డిసెంబర్ 1 1963 నాడు ఏర్పాటు చేశారు. సో ఈ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 16 అంశాల పైన చర్చ జరిగి ఆ అంశాలన్నిటిపైన ఒక ఒప్పందం అనేది వచ్చిందనమాట. సో మరి ఈ ఒప్పందం ఎవరితో కుదిరింది అనంటే సేమ్ మళ్ళీ మితవాదులు. మనకు నాగా సంస్థలో ఉండే మితవాదులు ఎవరైతే ఉన్నారో సమస్యని సానుకూలంగా సామరస్యంగా పరిష్కరించుకుందాం అనుకునే వాళ్ళు మితవాదులు. ఆ మితవాదులతో ఈ ఒప్పందం కుదిరింది. సో ఈ మితవాదులు అందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తున్నారు, అదే నాగా పీపుల్స్ కన్వెన్షన్. నాగా పీపుల్స్ కన్వెన్షన్ ఈ నాగా పీపుల్స్ కన్వెన్షన్ అన్నమాట. సో ఇది యాక్చువల్ గా 1957లోనే ఏర్పడింది. సో ఇట్లా ఈ నాగా పీపుల్స్ కన్వెన్షన్ దీన్ని ఒప్పందం ఒప్పుకుంది. అయితే మరి ఇంతకు ముందున్న నాగా నేషనల్ కౌన్సిల్ ఈ ఒప్పందంలో భాగంగా కాలేదు, వాళ్ళు సపరేట్ గానే ఉన్నారనమాట. రైట్. సో ఇట్లా అయినప్పటికీ ఒక వర్గం ఒప్పుకుంది, ఒక వర్గం ఒప్పుకోలేదు. ఈ అంబిగ్విటీ లేదా ఈ సందిగ్ధత అనేది కొనసాగుతూ వచ్చింది. 1975 నవంబర్ 11న మరొక ఒప్పందం కుదిరింది. షిల్లాంగ్ ఒప్పందం అంటాం దీన్ని, షిల్లాంగ్ ఒప్పందం అంటాం. సో మరి ఇందులో ఏం ఒప్పుకున్నారంటే ఎన్ఎన్సి, రైట్, నాగా నేషనల్ కౌన్సిల్. ఎందుకంటే నాగా పీపుల్స్ కన్వెన్షన్ అనేది ఒప్పుకుంది, ఈ నాగా నేషనల్ కన్వెన్షన్ మరి సాయుధ పోరాటం కొనసాగిస్తూ వచ్చింది కాబట్టి ఎన్ఎన్సితో ఒప్పందం కుదిరింది. షిల్లాంగ్ ఒప్పందం ఎన్ఎన్సితో కుదిరింది. ఏంటి అది, మేము ఆయుధాలను విడిచిపెడతామని చెప్పింది, ఆయుధాలను విడిచిపెడతాం, సో ఆయుధాలను చేపట్టాము. రైట్. సో ఇట్లా ఒక అంగీకారం అయితే కుదిరింది. ఈ ఎన్ఎన్సిలో మువయ్యా వర్గము ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ఇది మువయ్యా ఆరిజిన్ అన్నమాట. రైట్. సో ఇంత డీటెయిల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే రెండు రాష్ట్రాల్లో మనకు సోషియాలజీకి సంబంధించిన ఇష్యూస్ బాగా హైలైట్ అవుతున్నాయి. సొసైటీ, ఇవన్నీ సామాజిక వర్గాలు అన్నమాట, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వర్గాలు. సో సొసైటీ బేస్డ్ క్వశ్చన్స్ పెరిగాయి కాబట్టి ఇంక ఇప్పటి నుంచి ఈ నాగా సమస్య అనేది చర్చలో ఉంటుంది కాబట్టి
ఎగ్జామినేషన్ కి మీరు ఈ పూర్వాపరాలు తెలుసుకుంటే అప్పుడు డెవలప్ అయ్యే లేటెస్ట్ ఇష్యూస్ ని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మూవయ్య ఒరిజిన్ అన్నమాట. ఈ ఎన్ఎన్సీలో భాగంగా ఉంటున్న మూవయ్య దీన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. రైట్, వ్యతిరేకించి అతని నేతృత్వంలో మనకు ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏర్పాటైంది. సో ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఎన్ఎస్సిఎన్ ఐఎం స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేస్తాం. ఎన్ఎస్సిఎన్ ఐఎం అండ్ రవీందర్ ఈ చర్చలే ఇప్పుడు మనకు విఫలమయ్యాయి అనుకోవచ్చు. ఎందుకంటే 2015 లో కుదిరింది అగ్రిమెంట్, కానీ కీలకమైన అంశాలను విస్మరించారు అని చెప్పి ఎన్ఎస్సిఎన్ ఐఎం అనేది ఆరోపణ చేస్తూ ఉంది. రైట్, సో 1997లో ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా చేసుకుంది అనమాట. అప్పటి నుంచి వీళ్ళు కాల్పులు కూడా జరపట్లేదు, కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదిరింది. కానీ ఇప్పుడు తాజాగా ఏం జరిగింది, 2015లో మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రెండు వర్గాలు, ఈ మధ్యవర్తి రవీందర్, ఎన్ఎస్సిఎన్ ఐఎంలు సంతకాలు చేశాయి. ఆ సంతకాలు చేసిన ఇద్దరు వ్యక్తుల పేరు కూడా ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. అయితే కీలక అంశాన్ని విస్మరిస్తున్నాడు, అందుకే మేము ఒప్పందాన్ని బహిర్గతం చేస్తున్నామని చెప్పి తాజాగా ఈ ఒప్పందాన్ని, అందులోని అంశాన్ని ఎన్ఎస్సిఎన్ ఐఎం అనేది బహిర్గతం చేసింది. రైట్, ఇది మనకు నాగాలాండ్ కు సంబంధించిన ఇష్యూ పూర్తిగా పూర్వపరాలు మీకు అందించాను. రైట్, సో నెక్స్ట్ మనకు నేషనల్ లోనే మరొక న్యూస్ ఇష్యూ ఉంది, దానికి వెళ్దాం. లేహ్ ఇక్కడ మనకు ఓకే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను మోహరించారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేలికపాటి యుద్ధ విమానాలు అనుకోవచ్చు మనము. తేలికపాటి యుద్ధ విమానాలు రెండింటిని ఇక్కడ మనము ప్లేస్ చేశారు. లేహ్ అనేది మనకు లడాక్ అనే యూనియన్ టెరిటరీలో ఉంటుంది. లడాక్ లో రెండు జిల్లాలు, ఒకటి కార్గిల్, రెండోది లేహ్. రెండోది లేహ్. సో గడిచిన 15 రోజుల్లో ఈ లేహ్ అనే ప్రాంతం మనకు కరెంట్ అఫైర్స్ లో రావడం రెండోసారి. రైట్, రెండోసారి రావడం. మొదటిసారి ఎప్పుడు వచ్చింది, లెహ్ లో మనకు ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ను సిఐఎస్ఎఫ్ భద్రతా పరిధిలోకి వచ్చింది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా పరిధిలోకి వచ్చింది. సో ఆ సందర్భంగా నేను మీకు చెప్పాను, ఈ లేహ్ అనేది భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న విమానాశ్రయం. ప్రపంచంలో దీని ర్యాంకు 23వ స్థానం, కానీ భారతదేశంలో మాత్రం ఇది మొదటి స్థానము అని చెప్పాను. సో ఇది ఇప్పుడు రెండోసారి ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే, రెండు తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను లెహ్ లో మోహరించారు. ఎందుకంటే చైనాతో ఉద్రిక్తతలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఏ అవసరమైనా వస్తుందేమో అన్న ఉద్దేశంతో అక్కడ వీటిని ప్లేస్ చేశారనమాట. మరి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లను మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేసింది. ఎత్తైన ప్రదేశాల్లో సేవలు అందిస్తాయి. ఇవి ఎత్తైన ప్రదేశాల్లో చాలా ఎత్తులో ఉంటుంది అనమాట ఈ ప్రదేశము. ఈ ఎత్తైన ప్రదేశాల్లో సేవలు అందిస్తాయి. సో ప్రపంచంలోనే అత్యంత తేలికైన హెలికాప్టర్లు, ఎత్తు పెరిగే కొద్దీ మనకు లైక్ బరువు తగ్గితేనే బెటర్ గా ఉంటుంది. అందుకని ప్రపంచంలోనే అత్యంత తేలిక హెలికాప్టర్లు ఏవి అని అడిగితే మన భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆన్సర్ చెప్పాలి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లను మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. సియాచిన్ గ్లేషియర్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో కూడా పనిచేసే ఏకైక హెలికాప్టర్లు ఇవి. ఇంకే హెలికాప్టర్లు అక్కడ పనిచేయవు అన్నమాట. అంత ఎత్తులో కూడా ఇవి పనిచేయగలుగుతాయి సియాచిన్ గ్లేషియర్ పైన. సో మనము లైక్ ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధ్రువ ప్రాంతాలను విస్మరిస్తే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన హిమనీ నదము లేదా గ్లేషియర్ ఏది అంటే సియాచిన్ గ్లేషియర్. రైట్, సో ఉపరితలం నుంచి ఉపరితలానికి ఇది క్షిపణులను మోసుకెళ్తుంది. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎయిర్ టు ఎయిర్ అంటాం. ఎయిర్ టు ఎయిర్, ఉపరితలం నుంచి ఉపరితలానికి మరి క్షిపణులను మోసుకెళ్తుంది. అలాగే విదేశాల నుంచి వచ్చే క్షిపణులను గుర్తిస్తుంది, వాటిని మిస్గైడ్ కూడా చేస్తుంది. రకరకాల సిగ్నల్స్ ను పంపించి మిస్గైడ్ కూడా చేసే కెపాసిటీ, సామర్థ్యము వీటికి ఉంది అన్నమాట. రైట్, సో ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఎకానమీ ఇష్యూ. రైట్, మనకు కృషి మేఘ్ ను ప్రారంభించారు. కృషి మేఘ్ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సంబంధించింది. కృషి మేఘ్ ను
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించాడు. నరేంద్ర సింగ్ తోమర్ దీన్ని ప్రారంభించారు. రైట్. సో ఇది ఏంటి అంటే వ్యవసాయ రంగాన్ని డిజిటల్ రూపంలోకి తీసుకురావడమే లక్ష్యం అన్నమాట. వ్యవసాయ రంగానికి సంబంధించిన గణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ గణాంకాలన్నిటికీ ఒక డిజిటల్ రూపమే కృషి మేఘ్. రైట్. సో మరి కృషి మేఘ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జాతీయ వ్యవసాయ పరిశోధన విద్యా వ్యవస్థ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇంపార్టెంట్ టెక్స్ట్. జాతీయ వ్యవసాయ పరిశోధన విద్యా వ్యవస్థ. సో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విద్యా వ్యవస్థ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ అని చెప్తున్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సేవలు లైక్ ఇది అనమాట. సో దీన్ని ఎవరు రూపొందించారంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ రూపొందించింది. సో కేంద్ర ప్రభుత్వము, భారత కేంద్ర ప్రభుత్వము అండ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు వ్యవస్థలు కూడా సంయుక్తంగా ఒక అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాయి. ఏంటి అంటే జాతీయ వ్యవసాయ ఉన్నత విద్య ప్రాజెక్ట్ అని ఒకటి తీసుకురావాలి అని చెప్పి నిర్ణయించాయి అన్నమాట. సో నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. నేషనల్ ఇంపార్టెంట్ ఇది. అగ్రికల్చర్ ఏజీ అంటే అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సో ఇది తెలుగులో మారిస్తే మనం ఏమొస్తుంది, జాతీయ వ్యవసాయ ఉన్నత విద్యా ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో దీన్ని ప్రారంభించాయి ఎవరెవరు, భారత ప్రభుత్వము అండ్ వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్, రైట్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ మేనేజ్మెంట్, దీనికి ఈ కృషి మేఘ్ అనేది అటాచ్ చేశారు. సో కృషి మేఘ్ అని అంటే డేటా ఉంటుంది అనమాట. ఇది ఏ డేటా ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే డేటా డెవలప్ చేసిందో ఆ డేటా అంతా ఈ క్లౌడ్ లో మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ద్వారా మరి ఏంటి ప్రయోజనం అంటే 74 యూనివర్సిటీస్ అనుసంధానం అయిపోతాయి దీనికి. హైదరాబాద్ లో ఉంటుంది ఇది. 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు అనుసంధానం అవుతాయి. సో అందులో స్టూడెంట్స్, ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు ఎలాంటి మెటీరియల్ అయినా ఎలాంటి గణాంకాలైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే రీసెర్చ్ అనేది ఈజీ అవుతుంది. రీసెర్చ్ ఈజీ కావడం వల్ల వ్యవసాయ రంగంలో పరిశోధన అనేది మనకు ముందుకెళ్తుంది. వ్యవసాయ రంగంలో పరిశోధన ముందుకెళ్ళినప్పుడు అభివృద్ధి ఫలాలు అనేవి అందరికీ దక్కుతాయి అన్నమాట. పంట ఉత్పత్తికి సంబంధించి ఏ మెరుగైన మనకు డెవలప్మెంట్ అయినా సరే అది అందరికీ దక్కుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫుడ్ తో ముడిపడి ఉన్న అంశాలను కాబట్టి, రైట్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. కృషి మేఘ్ గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక అంశాలు. మనకు స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి ఒక ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీ ఉంది. స్కై రూట్ శాస్త్ర సాంకేతిక అంశాలు డిస్కస్ చేస్తున్నా. స్కై రూట్ ఏరోస్పేస్ ఇది మనకు స్టార్ట్అప్ కంపెనీ. సో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే కంపెనీ, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీని స్టార్ట్అప్ కంపెనీలు అంటారు. సో స్టార్ట్అప్ కంపెనీ, ఈ స్టార్ట్అప్ కంపెనీ ఒక రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఇష్యూ. రాకెట్ ఇంజిన్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఇంజిన్ పేరేంటి అంటే రామన్. సో భారతదేశం తరఫున ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి సర్ సివి రామన్, రైట్. సో భారతదేశంలో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే సర్ సివి రామన్. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్. ఫిజిక్స్ లో మాత్రం సివి రామన్ పొందారు. ఆయన పేరునే ఈ రాకెట్ కు పెట్టారనమాట. ఆయన గుర్తుగా ఇది పెట్టారు. సో భారతదేశంలో అభివృద్ధి చేసిన రాకెట్ ఇంజిన్ ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ఏది అని అడిగితే స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పాలి. సో మళ్ళీ చెప్తున్నా, భారత్ లో అభివృద్ధి చేసిన రాకెట్ ఇంజిన్ ను ప్రయోగించిన మొట్టమొదటి ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్. సో ఇది 100% 3D ప్రింట్ ను కలిగి ఉంది అన్నమాట.
ద్రవ ఇంజన్ కలిగి ఉంటుంది రామన్ అనేది. సో ఇది 100% 3D ప్రింట్ ను కలిగిన తొలి ద్రవ రాకెట్ ఇంజన్ గా చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ నేను రాస్తున్నాను 100% 3D ప్రింట్, ఓకే, 3D ప్రింట్ ను కలిగిన తొలి ద్రవ రాకెట్ ఇంజన్ ఏది భారతదేశంలో అనంటే రామన్ ఇంజన్ అని ఆన్సర్ చెప్పాలి. తొలి ద్రవ రాకెట్ ఇంజన్ ఏది అంటే రామన్ ఇంజన్ గా చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇది దీనికి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ లోకి వెళ్దాం. మనకు ఆర్ఎస్ పరోడా. సో ఈయన ఎవరు అనంటే ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈ సంస్థ వ్యవస్థాపకుడు. వార్తలు ఎందుకు నిలిచారనంటే ఈయనకు మనకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2019 దక్కింది. ఎవరిస్తారు ఈ అవార్డు అంటే మనకు రోటరీ క్లబ్ ఈస్ట్ ఫౌండేషన్ వాళ్ళు, చెన్నై కేంద్రంగా పనిచేసే రోటరీ క్లబ్ ఈస్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఆయనకి ఇచ్చారు. ఈ ఎంఎస్ స్వామినాథన్ నాకు తెలిసిందే. సో భారతదేశంలో మనకు ఈయన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. మరి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని అంటే వర్గీస్ కురియన్. సో కాబట్టి నేను ఆస్పిరెంట్స్ కి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎవరికైనా తెలిస్తే రైట్ చేయండి. ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ అని ఎవరిని అంటారు ఇండియాలో? ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఇండియాలో ఎవరిని అడుగుతారని చెప్పి అంటున్నాను. ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఎవరిని అంటారు? సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు యూట్యూబ్ వేదికగానే రిప్లై చేయండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్, కానీ వరల్డ్ లో మాత్రం నార్మన్ బోర్లాగ్ అంటాం. అయితే ఇండియాలో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ని వర్గీస్ కురియన్ ని అంటాం. శ్వేత విప్లవ పితామహుడు అంటాం. సో హరిత విప్లవ పితామహుడు అని చెప్పి ఎంఎస్ స్వామినాథన్ అంటాం భారతదేశంలో. ప్రపంచంలో అయితే నార్మన్ బోర్లాగ్. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో మరి పశుపచ్చ విప్లవ పితామహ ఎవరు, లేదంటే ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఎవరో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. రైట్, లేదంటే నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక పర్సన్స్ ఇన్ న్యూస్. నెక్స్ట్ మరొక వ్యక్తి ఉన్నారు వార్తల్లో అండ్ ఎగ్జామినేషన్ కి బాగా ఇంపార్టెంట్, కమలా హ్యారిస్. సో ఇండో అమెరికన్ గా ఏమని చెప్పుకోవచ్చు? ఇండో అమెరికన్. సో మదర్ వచ్చేసి ఇండియన్ అండ్ ఫాదర్ వచ్చేసి జమైకా దేశస్థుడు అనమాట. సో మరి ఈ కమలా హ్యారిస్ ను అమెరికా కార్యనిర్వాహక వ్యవస్థలో రెండో అత్యున్నత అధికారి. సో ఇది డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇంత పెద్దగా స్టేట్మెంట్ల కంటే డీకోడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అమెరికా కార్యనిర్వాహక వ్యవస్థలో రెండో అత్యున్నత అధికారి. సింపుల్, అమెరికా కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్. సో మనకు ఏ ప్రజాస్వామ్యంలో 3 అంగాలు ఉంటాయి. ఒకటి లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ, శాసనాలు చేస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది, చేసిన శాసనాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ న్యాయ ప్రక్రియకు సంబంధం. సో ఇందులో ఎగ్జిక్యూటివ్ తీసుకుంటున్నాం. కార్యనిర్వాహక వ్యవస్థ. సో అమెరికాలో కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యున్నత అధికారి ఆ దేశ అధ్యక్షుడు అండ్ రెండో అత్యున్నత అధికారి ఆ దేశానికి ఉపాధ్యక్షుడు. ఈ ఉపాధ్యక్ష పదవికి మరి కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. ఎవరు అనంటే ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బిడెన్. రైట్, ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బిడెన్ ఎవరి పేరును ప్రతిపాదించారంటే కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎన్నికలు జరిగి ఈమె గాన ఆ పదవిని అలంకరిస్తే సో చాలా మనకు రికార్డ్స్ అనేవి నమోదవుతాయి. ఎగ్జామినేషన్ కి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా మనకు వస్తాయి అన్నమాట. సో భారత సంతతి యువతి ఈమె. రైట్, ఈమె తల్లి భారతీయురాలు అండ్ ఇన్ కేస్ ఈమె ఎన్నికైతే యుఎస్ లో అమెరికాలో ఉపాధ్యక్ష పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళ అవుతారు. సో అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అమెరికాలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ ఎవరు అనంటే కమలా హ్యారిస్. అంటే ఇన్ కేస్ ఎన్నికల్లో గెలవకపోతే ఏం కాదు. అయితే గతంలో ఆమెకి ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయంటే ఎస్, శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా పనిచేశారు. అండ్ ఈ పదవిని
అలంకరించిన మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ ఆమెనే. అలాగే కాలిఫోర్నియా, ఇది బాగా ఇంపార్టెంట్ మనకు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేశారు. కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్ గా పనిచేశారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత సంతతి మహిళ ఎవరు అంటే కమలా హ్యారిస్. అట్లాగే ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ కూడా అనుకోవచ్చు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ ఆమెనే. రైట్. సో ఈ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కి భారత ఉపరాష్ట్రపతికి కొన్ని పోలికలు ఉంటాయన్నమాట. ఇద్దరు కూడా ఇండైరెక్ట్ పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజ్ నే ఎన్నుకుంటారు. భారత ఉపరాష్ట్రపతి మనకు రాజ్యసభకు నేతృత్వం వహిస్తారు. సేమ్ అదే విధంగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అక్కడ సెనెట్ కు నేతృత్వం వహిస్తారనమాట. భారత ఉపరాష్ట్రపతికి రాజ్యసభకు నేతృత్వం వహిస్తారు, కానీ అందులో ఓటు హక్కు అనేది ఉండదు. కానీ కాస్టింగ్ ఓట్ ఉంటుంది, అంటే టై అయినప్పుడు ఓటు వేయొచ్చు అనమాట. సేమ్ అలాగే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా సెనెట్ కు నేతృత్వం వహిస్తారు, అయితే ఆయనకు ఓటు హక్కు అనేది ఉండదు. అయితే టై అయినప్పుడు మాత్రం ఆయన ఓటేస్తాడు. రైట్. సో ఇది మనకు రైట్ కమలా హ్యారిస్ సంబంధించింది. ఇన్ కేస్ ఎన్నికైతే దానికి సంబంధించిన అంశాలు ఆ తర్వాత కూడా మనము చూద్దాం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. పీడిఎఫ్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అట్లాగే దాంట్లో క్వశ్చన్స్ ఇచ్చాను, అవి అటెంప్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను, యూట్యూబ్ వేదికగా స్పందించండి. ఫాదర్ ఆఫ్ ఎల్లో రెవల్యూషన్ ఎవరు? ఇండియాలో, భారతదేశంలో మనకు పసుపు పచ్చ విప్లవ పితామహగా ఎవరిని చెప్తాం? సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.